నమస్కారం. ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. అమెరికాలో ట్రంప్ సర్కారుకు తొలి ఎదురుదెబ్బ. ముస్లిం దేశాల ప్రజలపై ఆంక్షల్ని నిలుపుదల చేసిన న్యూయార్క్ కోర్టు స్వదేశాలకు పంపాలని ఆదేశం. వీర జవాన్ల త్యాగాల్ని కీర్తించాలన్న ప్రధాని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయాలని విజ్ఞప్తి. విద్యార్థులు ఒత్తిడిని అధిగమించాలని మన్ కీ బాత్లో సూచన. ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ ఎస్పీ కలయిక గంగా యమునా సంగమం. రాష్ట్రాన్ని సుసంపన్నం చేస్తామన్న రాహుల్, అఖిలేష్. లక్నోలో ఉమ్మడి ర్యాలీ. పౌర సరఫరాల శాఖలో అక్రమాల నిరోధానికి తెలంగాణ సర్కారు చర్యలు. విశ్రాంత ఎస్పీలతో నిఘా కమిటీల ఏర్పాటు. పంపిణీ పర్యవేక్షణ బాధ్యత అప్పగింత. యెమెన్లో ఉగ్రవాద స్థావరాలపై అమెరికా ఉక్కుపాదం. వైమానిక దాడుల్లో 41 మంది ముష్కరుల హతం. మరో 16 మంది పౌరుల మృతి. ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విజేత ఫెడరర్ హోరాహోరీ పోరులో నాదల్పై జయభేరి. మిక్స్డ్ డబుల్స్లో రన్నరప్తో సరిపెట్టుకున్న సానియా జోడీ. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు తొలి ఎదురుదెబ్బ తగిలింది. 7 ముస్లిం దేశాల ప్రజలు అమెరికాకు రాకుండా నిషేధించడం సహా అక్కడి నుంచి వస్తున్న ప్రజల్ని విమానాశ్రయాల్లో అరెస్టు చేయాలంటూ ట్రంప్ విడుదల చేసిన ఆదేశాలను స్థానిక న్యాయస్థానం నిలుపుదల చేసింది. అటు ఇప్పటికే విమానాశ్రయాల్లో అరెస్టైన ఆయా దేశాలకు చెందిన వ్యక్తులకు మద్దతుగా అమెరికా సంయుక్త రాష్ట్రాలు సహా ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. సిలికాన్ వ్యాలీలోని దిగ్గజ సంస్థలు సైతం ట్రంప్ వైఖరిని తీవ్రంగా తప్పుపడుతున్నాయి. ట్రంప్ మాత్రం తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. అమెరికాలోకి ఇరాక్, సిరియా, ఇరాన్, సూడాన్, లిబియా, సోమాలియా, యెమెన్ నుంచి వచ్చే శరణార్థుల్ని అడ్డుకోవడమే ప్రధాన అజెండాగా నిన్న ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెలువరించిన ఆదేశాల్లో కొన్నింటిని స్థానిక న్యాయస్థానం నిలుపుదల చేసింది. న్యూయార్క్లోని జాన్ ఎఫ్ కెనడీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్టైన 2 ఇరాకీలకు మద్దతుగా అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్ ఏసీఎల్యూ కోర్టును ఆశ్రయించగా న్యాయమూర్తి ఆన్ డొనెల్లీ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. వివిధ విమానాశ్రయాల్లో అరెస్టైన వ్యక్తుల వివరాలు కోరిన జస్టిస్ డొనెల్లీ వాళ్లందరినీ వెంటనే వారి దేశాలకు తిరిగి పంపించాలని సూచించింది. డొనెల్లీ బరాక్ ఒబామా హయాంలో న్యూయార్క్లో జిల్లా స్థాయి న్యాయమూర్తిగా నియమితులయ్యారు. మరోవైపు ఆ 7 దేశాలు సహా అమెరికాలోని వివిధ అంతర్జాతీయ విమానాశ్రయాల్లో అరెస్టైన వ్యక్తులకు మద్దతుగా విమానాశ్రయాల బయట భారీ ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. వారికి న్యాయ సహాయం చేసేందుకు కొందరు న్యాయవాదులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి సాయం చేస్తున్నారు. విమానాశ్రయాల్లో చిక్కుకున్న వారి బంధువులు తమ వాళ్ల కోసం పడుతున్న బాధను సామాజిక మాధ్యమాల ద్వారా ప్రపంచంతో పంచుకుంటున్నారు. విమానాశ్రయాల్లో అరెస్టైన వారిలో చాలా మంది గ్రీన్ కార్డును కలిగి ఉన్నారని బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్ తీరుకు నిరసనగా సిలికాన్ వ్యాలీ నుంచి వ్యతిరేక గళాలు వినిపిస్తున్నాయి. ఫేస్బుక్ పేజీలో వ్యాసం ద్వారా ఇప్పటికే ఆ సంస్థ సహ వ్యవస్థాపకుడు జుకెర్బర్గ్ ట్రంప్ పై విమర్శలు గుప్పించగా మైక్రోసాఫ్ట్, గూగుల్, యాపిల్, నెట్ఫ్లిక్స్, టెస్లా, ఉబెర్తో పాటు ఇతర ప్రముఖ అమెరికన్ సంస్థలు గళం కలిపాయి. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ట్రంప్ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. ట్రంప్ ఆదేశాలతో 76 మంది మైక్రోసాఫ్ట్ ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నట్లు ఆ సంస్థ అధ్యక్షుడు బ్రాడ్ స్మిత్ తెలిపారు. డొనాల్డ్ ఉత్తర్వుల్ని తీవ్రంగా తప్పుపట్టిన గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ 200 మంది ఉద్యోగులకు సమస్యలు ఎదురవుతున్నట్లు తమ ఉద్యోగులకు రాసిన లేఖలో వివరించారు. అటు న్యాయస్థానాల తీర్పులు సహా దేశంలో పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతున్న ట్రంప్ మాత్రం తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. తన నిర్ణయం ముస్లింలపై నిషేధం కాదన్న ట్రంప్ ప్రస్తుతం తాను అనుకున్న పని సాఫీగా సాగిపోతోందని పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆ దేశం తొలిసారి యెమెన్లోని అల్ఖైదా స్థావరాలపై వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఈ దాడిలో 41 మంది అల్ఖైదా అనుమానిత ఉగ్రవాదులు హతమయ్యారని యెమెన్ అధికారులు వెల్లడించారు. వీరితో పాటు మరో 16 మంది పౌరులు కూడా మరణించినట్టు తెలిపారు. బైదా రాష్ట్రంలోని యాక్లా జిల్లాలో ఉగ్రవాద స్థావరాలపై చేసిన దాడుల్లో హతమైన వారిలో 3 అల్ఖైదా స్థానిక కమాండర్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అపాచీ హెలికాప్టర్లతో చేసిన వైమానిక దాడుల్లో అల్ఖైదాకు చెందిన ఓ పాఠశాల, మసీదు, వైద్యశాల ధ్వంసమయ్యాయి. విద్యార్థులంతా వార్షిక పరీక్షల్ని పండుగలా భావించాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. ఒత్తిడికి దూరంగా ఉంటూ పూర్తి ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాసి ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలని మనసులో మాట కార్యక్రమంలో వివరించారు. దేశం కోసం ప్రాణాలర్పించిన వీర జవాన్ల త్యాగాలకు సముచితమైన ప్రచారం కల్పించాలని యువతకు సూచించారు.
ఆకాశవాణి ద్వారా ప్రతి నెల ఒక్కో అంశంపై తన మనసులోని మాటను వెల్లడిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ ఈసారి విద్యార్థులు వార్షిక పరీక్షలకు సన్నద్ధమవడం, సైనికుల త్యాగాలపై మాట్లాడారు. జ్ఞానాన్ని సముపార్జించడమే జీవితానికి ఎక్కువ ఉపయోగమనే విషయాన్ని విద్యార్థులంతా గుర్తించాలని సూచించిన మోదీ పరీక్షల సందర్భంగా విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదన్నారు. ఒత్తిడి నుంచే బయటపడితేనే మంచి మార్కులు సాధిస్తారని సూచించారు. ఏళ్ల తరబడి కష్టపడి చదివిన ఫలితాన్ని పొందాలంటే పరీక్షల్ని ఉత్సాహంగా ఎదుర్కోవాలని చెప్పారు. మనకు మనమే పోటీ అన్న ఆలోచన విధానంతో ముందుకు సాగాలన్న ప్రధాని ఆ పద్ధతిలోనే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందుల్కర్ 20 ఏళ్ల పాటు తన రికార్డులను తానే అధిగమిస్తూ ముందుకు సాగారని గుర్తు చేశారు. स्माइल मोर, स्कोर मोर। जितने ज्यादा खुशी से इस समय को बिताओगे उतने ही ज्यादा नंबर पाओगे। करके देखिए। और आपने देखा होगा कि जब आप खुश होते हैं, मुस्कुराते हैं, आप सहज रूप से रिलैक्स हो जाते हैं। और जब आप रिलैक्स होते हैं, वर्षों पुरानी बातें भी सहज रूप से आपको याद आ जाती है। 1 साल पहले क्लासरूम में टीचर ने क्या कहा, पूरा दृश्य याद आ जाता है। और आपको ये पता होना चाहिए, मेमोरी को रिकॉल करने का जो पावर है वो रिलैक्सेशन में सबसे ज्यादा होता है। अगर आप तनाव में हैं तो सारे दरवाजे बंद हो जाते हैं। और इसलिए मेमोरी रिकॉल करने की सबसे बड़ी अगर कोई औषधि है तो वो रिलैक्सेशन है। గణతంత్ర దినోత్సవం సందర్భంగా శౌర్య పతకాలు పొందిన వీర జవానుల గాథలకు సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం కల్పించాలని యువతకు ప్రధాని సూచించారు. आप सोशल मीडिया में बहुत एक्टिव हैं। आप एक काम कर सकते हैं, इस बार जिन जिन वीरों को ये सम्मान मिला है आप नेट पर खोजिए, उनके संबंध में 2 अच्छे शब्द लिखिए और अपने साथियों में उसको पहुंचाइए। जब उनके साहस की, वीरता की, पराक्रम की बात को गहराई से जानते हैं तो हमें आश्चर्य भी होता है, गर्व भी होता है, प्रेरणा भी मिलती है। एक तरफ हम सब 26 जनवरी के उमंग और उत्साह की खबरों से आनंदित थे, तो उसी समय कश्मीर में हमारे जो सेना के जवान देश की रक्षा में डटे हुए हैं, मैं इन सभी वीर जवानों को आदरपूर्वक श्रद्धांजलि देता हूं। జాతిపిత బాపూజీ వర్ధంతి సందర్భంగా రేపు ఉదయం 11 గంటలకు ప్రజలంతా 2 నిమిషాలు మౌనం పాటించాలని ప్రధానమంత్రి కోరారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తున్న కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలు భాజపాను నిలువరించడమే లక్ష్యమని ప్రకటించాయి. ఈ మేరకు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ సంయుక్తంగా మీడియా ముందుకొచ్చి ఐక్యగళం వినిపించారు. లక్నోలో ఇద్దరూ కలిసి రహదారి ప్రదర్శన నిర్వహించి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో మరోసారి విజయమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్న సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ప్రచారాన్ని వినూత్నంగా మొదలుపెట్టారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, అఖిలేష్ ఒకే రకమైన వస్త్రధారణతో మీడియా ముందుకొచ్చి భుజం భుజం కలుపుతూ ఉత్తరప్రదేశ్ను యువరక్తం నడిపిస్తుందంటూ సంకేతాలిచ్చారు. ఇద్దరం కలిసి రాష్ట్రాన్ని సుసంపన్నం దిశగా తీసుకెళ్తామని స్పష్టం చేశారు. ఆర్ఎస్ఎస్, భాజపా ద్వేషపూరిత రాజకీయాలపైనే తమ ప్రధాన పోటీ అని రాహుల్ తేల్చి చెప్పారు. తమది గంగా యమునా సంగమమన్న రాహుల్ పురోగతి అనే సరస్వతి ఇందులో నుంచి వస్తుందని తెలిపారు. ये पीपुल्स अलायंस बन करके उभर के आएगा, क्योंकि लोग चाहते हैं कि ये अलायंस सफल हो उत्तर प्रदेश में। मैं भरोसा दिला सकता हूं कि जिस रफ्तार से तरक्की और खुशहाली, जिस रफ्तार से काम हुआ है उत्तर प्रदेश में, आज कांग्रेस पार्टी और राहुल जी के आ जाने के बाद और तेजी से काम होगा। साइकिल के साथ हाथ हो और हाथ के पास साइकिल हो तो सोचो रफ्तार कितनी होगी। उम्र में भी ज्यादा फासला नहीं है। अगर साइकिल के 2 पहिए हैं तो हम और राहुल जी यहाँ बैठे हुए 2 पहिए हैं, बन करके तेजी से आगे बढ़ाएंगे चीजों को। हम क्रोध की राजनीति, गुस्से की राजनीति को रोकना चाहते हैं। इस राजनीति से देश को नुकसान हो रहा है, जनता को चोट पहुंच रही है। इसलिए हमने ये अलायंस किया है। हम मिलकर लड़ेंगे और यहाँ पर कांग्रेस पार्टी की, समाजवादी की सरकार आएगी, युवाओं की सरकार आएगी, प्रगति की सरकार आएगी। हम चाहते हैं कि जो क्रोध आरएसएस और बीजेपी फैला रहा है, जो झूठे वायदे आरएसएस और बीजेपी यूज कर रहे हैं, उनका हम मुकाबला करें। మీడియా సమావేశం అనంతరం ఇద్దరు నేతలు కలిసి లఖ్నవూలో భారీ రోడ్ షో నిర్వహించారు. ఈ యాత్రకు 2 పార్టీల కార్యకర్తలతో పాటు ప్రజలు భారీగా తరలివచ్చారు.
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ నియంతలా వ్యవహరిస్తున్నారని ప్రధాని మోదీ తీవ్రంగా మండిపడ్డారు. అహంపూరిత వ్యాఖ్యలు చేస్తూ చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుంటున్నారని పంజాబ్లోని ఫరీద్కోట్ ఎన్నికల ప్రచార సభలో విమర్శించారు. ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాధలను చూసి నేతలు నేర్చుకోవాలని సూచించారు. నిరంతరం రైతుల కోసం కష్టపడే ఆయనకు మరో అవకాశమిచ్చి భాజపా అకాలీదళ్ను మళ్లీ అధికార పీఠంపై కూర్చోబెట్టాలని ఓటర్లను కోరారు. हम ये कहते थे कि हम फलानी बात की जांच करवाएं, दोषियों को कानून के दायरे में लाएंगे. हम कभी ये नहीं कहते फलाने को जेल में भर देंगे, ढीकने को जेल में भर देंगे. अरे देश ने हमें ये सत्ता नहीं दी. देश ने हमें सत्ता दी है कानून का पालन करने, लेकिन आजकल भाषा बोली जा रही है. हम आकर के इसको शीला दीक्षित को भी जेल में भरने वाले थे. हर चीज कानून से चलती, लेकिन ये डिक्टेटोरियल भाषा है, डिक्टेटर की भाषा है. क्या लोकतंत्र इस प्रकार से चलता है? ఓటర్లు లంచాలు తీసుకోవాలంటూ ప్రలోభ పెట్టారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని గోవా అధికారుల్ని ఎన్నికల సంఘం ఆదేశించింది. గోవాలో ఇటీవల ఎన్నికల ప్రచారం నిర్వహించిన కేజ్రీవాల్ ఏ పార్టీ వారైనా డబ్బు ఇస్తే తీసుకుని ఓటు మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీకే వేయాలని అన్నట్టు ఆయనపై ఆరోపణలొచ్చాయి. ఈ వ్యాఖ్యలు అత్యంత బాధ్యతారాహిత్యంగా నిందాపూర్వకంగా మండిపడిన ఈసీ ఆయనపై కేసు నమోదు చేయాలని గోవా ఎన్నికల అధికారుల్ని ఆదేశించింది. ఎఫ్ఐఆర్ వివరాలు ఈ నెల 31లోగా తమకు పంపించాలని స్పష్టం చేసింది. తెలంగాణ పౌర సరఫరాల శాఖలో అక్రమాలు అరికట్టడమే లక్ష్యంగా 5 విశ్రాంత ఎస్పీల నేతృత్వంలో నిఘా విభాగం ఏర్పాటు చేసినట్లు ఆ శాఖ కమిషనర్ సివి ఆనంద్ తెలిపారు. ఒక్కో బృందానికి ఒక్కో విశ్రాంత ఎస్పీ నేతృత్వం వహిస్తుండగా తహసీల్దార్, డీసీటీఓ, ఇన్స్పెక్టర్లు కూడా బృందంలో ఉంటారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా నిత్యావసర సరుకుల పంపిణీ, రైస్ మిల్లర్లు, రవాణా కాంట్రాక్టర్ల అక్రమాలను అరికట్టడం సహా సరుకుల నాణ్యతను పరిశీలించే బాధ్యతను ఈ నిఘా విభాగానికి అప్పగించినట్లు కమిషనర్ వివరించారు. నిజాయితీ, నిబద్ధత, పని సామర్థ్యం, గత చరిత్ర ఆధారంగా నిఘా విభాగంలో సభ్యుల్ని స్వయంగా ఎంపిక చేసినట్లు ఆనంద్ తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు గోదాములు, స్టేజ్ 1, స్టేజ్ 2 రవాణా తనిఖీ, ఈ-పాస్ యంత్రాలు వాడకానికి ముందు, తర్వాత లావాదేవీల్లో వచ్చిన మార్పులు, జీపీఎస్ పనితీరు, సరఫరా చైన్ నిర్వహణల్ని నిఘా విభాగం పర్యవేక్షిస్తుందని పేర్కొన్నారు. నిత్యావసర సరుకులు దారి మళ్లిస్తూ పదే పదే అక్రమాలకు పాల్పడే వారిపై పీడీ చట్టం ప్రయోగించడం సహా లైసెన్సులు రద్దు చేస్తామని ఆయన సంకేతాలిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం తెస్తున్న నూతన భూసేకరణ చట్టం ప్రకారమే ప్రాజెక్టులు పూర్తి చేస్తామని తెలంగాణ రహదారులు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన 2013 భూసేకరణ చట్టం లోపభూయిష్టంగా ఉందన్న ఆయన, ఆ చట్టం వచ్చిన తర్వాత దేశంలో ఇంతవరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా 1 ఎకరం భూమి సేకరించలేదని వ్యాఖ్యానించారు. తెలంగాణలో తెరాస ప్రభంజనాన్ని అడ్డుకోవాలన్న ఉద్దేశంతోనే కేసీఆర్ ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టులకు ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయని తుమ్మల ఖమ్మంలో విమర్శించారు. పబ్బం గడుపుకోవటానికి ఈ ప్రాజెక్టులు టైంలో పూర్తయితే మనకు భవిష్యత్తు కూడా లేదు అని గమనించినటువంటి రాజకీయ పార్టీలు భూసేకరణ మీద, అంటే ఈ ప్రాజెక్టులు నిలుపుదల చేయడానికి మనసు పెట్టింది. అసాధ్యం అనుకున్న ప్రాజెక్టులకి సుసాధ్యం చేసే ఈ ప్రభుత్వాన్ని ఆటంకపరచకపోతే ఆ రాజకీయ పార్టీని అడ్డుకోలేము. ఎన్నికలు జరిగిన తర్వాత జరిగిన ఎన్నికల్లో అత్యంత పరాభవానికి గురవుతున్నాం. ప్రజలు ఏకపక్షంగా ఉన్నారు. మనకు రాజకీయ మనుగడ ఉండదు అని భావించినటువంటి రాజకీయ పార్టీలు దీనికి పూనుకున్నాయి. పోలవరం డయాఫ్రామ్ పనుల్ని ఫిబ్రవరి 1న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ జలవనరుల మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చెప్పారు. పట్టిసీమ జలాలతో పంటలు పండించిన కృష్ణా జిల్లా పెదపారుపూడి గ్రామ ప్రజల విజ్ఞప్తి మేరకు అక్కడి పొలాలకు వెళ్లి ధాన్యపు రాశులకు పూజలు చేశారు. ఈ ఏడాది కాలువను మరమ్మతు చేసుకోవాలని రైతులకు ఉమా సూచించారు. ఒక తృప్తి, ఒక ఆనందం. మొదటి సంవత్సరం 8.8 టీఎంసీలు తెచ్చుకున్నాం. ఈ సంవత్సరం 55 టీఎంసీలు తెచ్చుకున్నాం. మార్గ మధ్యంలో మెట్ట ప్రాంతం 8 టీఎంసీలు బతికినాయి. 48 టీఎంసీలు ప్రకాశం బ్యారేజ్ ద్వారా ఇవాళ 4 జిల్లాలు వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశంలో 10,54,000 ఎకరాల్లో వరి పంట ఇవాళ బ్రహ్మాండంగా 35 బస్తాలు, 40 బస్తాలు, 45 బస్తాలు, 50 బస్తాలు పండించి రైతు గర్వంగా, ఆనందంగా, ధైర్యంగా మాట్లాడుతూ ఉన్నాడు.
గ్రామీణ ప్రాంత ప్రజలకు స్వర్ణ భారత్ ట్రస్ట్ ద్వారా విద్య, వైద్యం, ఉపాధి కల్పన వంటి సేవలందిస్తూ కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారని ఆంధ్రప్రదేశ్ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, కామినేని శ్రీనివాస్ కొనియాడారు. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరు స్వర్ణ భారత్ ట్రస్ట్లో స్వరూప సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని మంత్రులు ప్రారంభించారు. ఈ ట్రస్ట్ ద్వారా యువకులకు కూడా వృత్తి విద్యా కోర్సుల్లో శిక్షణనిచ్చి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం గొప్ప విషయమని మంత్రులు అభిప్రాయపడ్డారు. విద్య, వైద్యం, ఆరోగ్యం, స్కిల్ డెవలప్మెంట్, ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి దానికి ఏర్పాటు చేసినటువంటి ఈ సంస్థ సేవా కార్యక్రమాలు పెద్ద ఎత్తున అందిస్తూ ఉన్నారు. రైతులకు ఉపయోగపడేటువంటి దానికి కూడా ఈ యొక్క ట్రస్ట్ను ఉపయోగించుకోమంటా ఉన్నారు. ఆ విధంగా మేము కూడా నెక్స్ట్ రైతులకు అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏదైనా పెట్టినప్పుడు టెక్నాలజీని రైతులకు చేరవేసేటప్పుడు ఈ యొక్క అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకుంటాము. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాపై ఈ నెల 31 నుంచి ఫిబ్రవరి 9 వరకు జరిగే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో కేంద్రాన్ని నిలదీస్తామని వైకాపా ఎంపీలు ప్రకటించారు. హైదరాబాద్ లోటస్ పాండ్లోని వైకాపా కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు జగన్తో సమావేశమైన ఎంపీలు ఎన్నికల మేనిఫెస్టోలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన భాజపా, తెలుగుదేశం పార్టీలు తర్వాత ప్రజల్ని వంచాయని ఆరోపించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే సమయంలో ప్రత్యేక హోదాపై స్పష్టత ఇవ్వాలని ఇతర పార్టీలను కలుపుకుని కేంద్రాన్ని నిలదీస్తామని, అవసరమైతే తమ పదవులకు రాజీనామా చేస్తామని చెప్పారు. బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నామని నమ్మించి క్రెడిట్, డెబిట్ కార్డుల వివరాలు తెలుసుకుని మోసాలకు పాల్పడే ముఠా గుట్టును హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు రట్టు చేశారు. జార్ఖండ్, బీహార్కు చెందిన వ్యక్తులు 6 నెలలుగా మోసాలకు పాల్పడుతున్నారన్న ప్రాథమిక సమాచారంతో 3 బృందాలుగా ఏర్పడిన పోలీసులు జార్ఖండ్లో ఏకకాలంలో దాడులు నిర్వహించి 11 మందిని పట్టుకున్నారు. వారిలో 9 మందిని హైదరాబాద్ తీసుకొచ్చారు. వీరికి కొన్ని సాఫ్ట్వేర్ సంస్థల ఉద్యోగులు సాయం అందిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. స్వైన్ ఫ్లూపై ప్రజలు మరింత అవగాహన కలిగి ఉండాలని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి కోరారు. వ్యాధి లక్షణాలను గుర్తించి తక్షణం వైద్యుల్ని సంప్రదిస్తే పూర్తిగా నయమవుతుందని మంత్రి వివరించారు. ప్రభుత్వ ఆసుపత్రులలో చికిత్సకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు వెల్లడించారు. గత 2 ఏళ్లతో పోలిస్తే ఈ ఏడు వ్యాధి తీవ్రత తక్కువగా ఉందన్న ఆయన మరణాల సంఖ్య కూడా తగ్గిందన్నారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీకి స్వైన్ ఫ్లూ లక్షణాలు కనిపించగానే చికిత్స ప్రారంభించామని మంత్రి వెల్లడించారు. మరోవైపు మంత్రులు నాయని నరసింహారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్తో కలిసి సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో అగర్వాల్ సమాజ్ ఏర్పాటు చేసిన డయాలసిస్ సెంటర్ను లక్ష్మారెడ్డి ప్రారంభించారు. డిప్యూటీ సీఎం మహమూద్ అలీ గారికి సిమ్టమ్స్, లక్షణాలు వచ్చిన మాట వాస్తవమే. వెంబడే స్టార్టింగ్ నుంచే ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నారు. అతను క్షేమంగా మంచిగా ఇంట్లోనే ఉన్నారు. నిమ్స్లో ఐసీయూలో ఉన్నారని లేకపోతే ఇంకో దగ్గర ఉన్నది కరెక్ట్ కాదు. సాక్షాత్తు మహమూద్ అలీ గారు పరేడ్ గ్రౌండ్లో జరిగిన కార్యక్రమంలో అటెండ్ అయ్యి అతను ఇంటికి వెళ్ళడం జరిగింది. దాని తర్వాత లక్షణాలు కనిపించినప్పుడే అతను ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినాం. ఎక్కడ కూడా ఏ ప్రాబ్లం లేదు, ఆయన మంచిగా క్యూర్ అవుతుంది. దేశవ్యాప్తంగా చేపట్టిన పల్స్ పోలియో కార్యక్రమం తెలుగు రాష్ట్రాల్లో విజయవంతంగా జరిగింది. హైదరాబాద్ ఫిలింనగర్లోని ప్రభుత్వ పాఠశాలలో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి చిన్నారులకు చుక్కలు వేసి ప్రారంభించారు. తెలంగాణ వ్యాప్తంగా 27,270 పోలియో కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు మంత్రి వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా ఆదిభట్లలో తెలంగాణ శాసనసభాపతి మధుసూదనాచారి పిల్లలకు చుక్కలు వేశారు. కరీంనగర్లోని కార్కణాగడ్డ ప్రభుత్వ పాఠశాలలో మంత్రి ఈటెల రాజేందర్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. హన్మకొండలోని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో కలెక్టర్ ఆమ్రపాలి చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి ప్రభుత్వ వైద్యశాలలో ఆంధ్రప్రదేశ్ సభాపతి కోడెల శివప్రసాదరావు పోలియో చుక్కలు వేయగా, తూర్పుగోదావరి జిల్లా అమలాపురం బండారులంకలో ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, కర్నూలులోని పురపాలక పాఠశాలలో మరో ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి పల్స్ పోలియోను ప్రారంభించగా, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 38,886 కేంద్రాల్లో సుమారు 50 లక్షల మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేసినట్లు చెప్పారు. విజయనగరం రాజీవ్ నగర్లో మంత్రి మృణాళిని, విశాఖ గిరిజన భవన్లో మంత్రి గంటా శ్రీనివాసరావు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఆంధ్రప్రదేశ్లోని నగరాలు, ప్రముఖ పట్టణాల్లో ఆనంద ఆదివారాన్ని ఘనంగా నిర్వహించారు. అమృత్ పథకంలో పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కావలి ఎంపికను పురస్కరించుకుని పట్టణ పౌరులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఆనంద ఆదివారాన్ని కోలాహలంగా నిర్వహించారు. కోలాటాలు, నృత్యాలు, ఆటపాటలతో సందడిగా గడిపారు. కర్నూలులో హ్యాపీ సండేలో భాగంగా ఓపెన్ స్ట్రీట్ పెరేడ్ నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులు, చిన్నారులు, యువత అధికంగా పాల్గొని ఉల్లాసంగా గడిపారు. ఆంధ్ర ప్యారిస్ తెనాలిలోనూ ఆనంద ఆదివారాన్ని ఆనందోత్సాహాల మధ్య నిర్వహించుకున్నారు. చిన్నరావూరి పార్కులో చిన్న పెద్ద చేరి ఉల్లాసంగా గడిపారు. విజయవాడ ప్రకాశం బ్యారేజీలో ఆక్వా డెవిల్స్ ఈతల పోటీలు నిర్వహించింది. వందలాది మంది ఈతగాళ్లు పాల్గొన్న ఈ పోటీల్లో 71 ఏళ్ల బామ్మ సత్తా చాటి ప్రథమ బహుమతి సాధించింది.
ఢిల్లీలోని విజయ్ చౌక్లో బీటింగ్ రిట్రీట్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవాల ముగింపునకు చిహ్నంగా నిర్వహించిన ఈ వేడుకల్లో త్రివిధ దళాల బ్యాండ్ విన్యాసాలు ఆకట్టుకున్నాయి. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధాని నరేంద్ర మోదీ సహా త్రివిధ దళాధిపతులు, పలువురు రాజకీయ నాయకులు ఈ వేడుకలో పాల్గొన్నారు. ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ విజయం సాధించాడు. స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్తో హోరాహోరీగా సుమారు 4 గంటల పాటు సాగిన మ్యాచ్లో 6-4, 3-6, 6-1, 3-6, 6-3 తేడాతో గెలుపొందాడు. 2012లో ముర్రేపై వింబుల్డన్ గెలిచిన ఫెదరర్ మరో గ్రాండ్ స్లామ్ టైటిల్ కోసం 4 ఏళ్ల నిరీక్షణకు తెరదించాడు. ఈ విజయంతో 18వ గ్రాండ్ స్లామ్ను తన ఖాతాలో వేసుకున్న ఫెదరర్ ఆల్ టైమ్ గ్రేట్గా తన పేరిట ఉన్న రికార్డును మరింత మెరుగుపరుచుకున్నాడు. ఫెదరర్కు ఇది 5వ ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ కాగా రఫాపై విజయం తర్వాత ఉద్వేగాన్ని నియంత్రించుకోలేక కోర్టులో ఫెడ్డీ కన్నీరు పెట్టాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ ఫైనల్లో సానియా జోడీ ఓటమి పాలైంది. క్రొయేషియా ఆటగాడు ఇవాన్ డోడిగ్తో కలిసి ఫైనల్లో అబిగైల్ స్పియర్స్, జువాన్ సెబాస్టియన్ జంటతో తలపడిన సానియా 2-6, 4-6 తేడాతో వరుస సెట్లలో ఓడింది. డోడిగ్ అనవసర తప్పిదాల కారణంగా సానియా జోడీ ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్లో రన్నరప్గా నిలవాల్సి వచ్చింది. హైదరాబాద్ ఎల్బీ స్టేడియం వేదికగా ఈనాడు ఛాంపియన్ క్రికెట్ ఈసీసీ కప్ తుది పోటీలు ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి. సీనియర్స్ విభాగంలో హైదరాబాద్ హీరోస్, సెంట్రల్ ఆంధ్ర ఛాలెంజర్స్ జట్లు తలపడగా హైదరాబాద్ హీరోస్ జట్టు ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సెంట్రల్ ఆంధ్ర జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 112 పరుగులు చేసింది. 113 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ హీరోస్ జట్టు 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 14.3 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. అంతకుముందు జూనియర్స్ విభాగంలో సెంట్రల్ ఆంధ్ర ఛాలెంజర్స్, హైదరాబాద్ హీరోస్ తలపడగా 7 వికెట్ల తేడాతో సెంట్రల్ ఆంధ్ర ఛాలెంజర్స్ జట్టు విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు 19.3 ఓవర్లలో 94 పరుగులకు ఆలౌట్ అయింది. 95 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సెంట్రల్ ఆంధ్ర 17.3 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. అనంతరం బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాలా సహా టోర్నీ స్పాన్సర్లు విజేతలకు ట్రోఫీలను అందించారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.